రజతోత్సవ సభపై గులాబీ దళం ఫోకస్ చేస్తుంది. రేపు ఎల్కతుర్తికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వెళ్లనున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. సుమారు 1200 ఎకరాల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగనుంది. గ్రాండ్ సక్సెస్ చేసేందుకు గులాబీ లీడర్లు ప్లాన్ గీస్తున్నారు. మహిళా కార్యకర్తల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా జన సమీకరణకు వ్యూహరచన చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఏప్రిల్ 27న ప్రత్యేక హెలికాప్టర్లో సభాస్థలికి అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో బీఆర్ఎస్ బాహుబలి. దీంతో ఎల్కతుర్తి సభపై యావత్ తెలంగాణ సమాజం చర్చించుకుంటుంది. రైట్, ఇక రజతోత్సవ సభకు సంబంధించి డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు, రేపు వరంగల్ జిల్లాకి వెళ్తున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఇక్కడ ఉన్నటువంటి కొందరు నేతలు, ఇక వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలందరూ కూడా వరంగల్లో జరగబోయే ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అయితే రేపు వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలందరూ ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించేందుకు కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 1200 ఎకరాల్లో ఎలకతుర్తిలో బహిరంగ సభకి సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక ప్రత్యేకించి ఏర్పాట్లు అంటే మహిళలకు, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మహిళా నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏ విధంగా ఉంటే బాగుంటుందన్న దానిపైన కూడా మహిళల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలనే దానిపైన రేపు కీలక నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇక మిగిలిన నేతలందరూ వరంగల్ జిల్లా ఎలకతుర్తికి వెళ్తారు. అక్కడ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తారు. సభా స్టేజ్కి సంబంధించి 2 స్టేజీలు అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఒక స్టేజ్ పైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రస్తుతం ఉన్నటువంటి నేతలందరూ ఆ స్టేజ్ పైన ఉంటారు. ఇంకొక 2వ స్టేజ్ ఉంటుంది. 2వ స్టేజ్కి సంబంధించి కళాకారులు, ఆటలు, పాటలు, నృత్యాలకు సంబంధించి ఒక స్టేజ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ స్టేజ్ కూడా ఎలా ఉండాలి అనే దానిపైన రేపు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కనీ విని ఎరగని రీతిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో బహిరంగ సభ ఎప్పుడు నిర్వహించినా బీఆర్ఎస్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అనేక సార్లు బహిరంగ సభ నిర్వహించి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా ఈ యొక్క బహిరంగ సభకు సంబంధించి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో 10 లక్షలకు పైగా జన సమీకరణ చేయాలని భావిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10,000 మందికి తగ్గకుండా జన సమీకరణ చేస్తున్నారు. సో అందుకు ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా ఉండాలనే దానిపైన రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ యొక్క సభా స్థలి, దాంతోపాటుగా స్టేజ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు, మహిళలకు ప్రత్యేకించి ఏర్పాట్లు, సో ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఫైనల్ అయిపోతుంది. ఇక ఏప్రిల్ 27వ తారీఖు సాయంత్రం 7 గంటలకు కేసీఆర్ బహిరంగ సభ వేదికపైకి వస్తారు. గంటకు పైగా కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, అంటే గంట పాటు కేసీఆర్ ప్రసంగిస్తారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆనాడు ఆవిర్భవించినటువంటి పరిస్థితులు 2001 ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది జలదృశ్యంలో. కాబట్టి అక్కడ పరిస్థితుల నుంచి నేటి వరకు ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు, అంటే బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నది. కాబట్టి సో 10 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి అక్కడ పెద్ద భారీ LED స్క్రీన్ ఏర్పాటు చేసి అవి ప్రజెంటేషన్ చేయనున్నారు. వాటితో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 16 నెలల పాలన సంబంధించి ముఖ్యంగా ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇప్పటివరకు చేసుకున్నటువంటి కార్యక్రమాలు, బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఏంటి అనే దాన్ని పైన కూడా ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. సో రేపు మాత్రం ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళి దాదాపుగా ఫైనల్ అయిపోతుంది. స్టేజ్కి సంబంధించి కానీ, ఇటు పార్కింగ్ స్థలం సంబంధించి కానీ మొత్తం 1200 ఎకరాలు కాబట్టి సో దాదాపు ఎక్కువ శాతం పార్కింగ్ స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి. స్టేజ్కి దగ్గరలోనే ఈ యొక్క వాహనాలు పార్కింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు, అప్పటికే అలసిపోయి ఉంటారు. ఈ యొక్క స్టేజ్కి సంబంధించి సభాస్థలికి ఈ యొక్క పార్కింగ్ ప్లేస్కు దూరం ఉంటే నడిచి రావడం ఇబ్బంది తలెత్తుతుందని సో అందుకు ఒక నిర్ణయానికి వచ్చారు. సభాస్థలికి పక్కనే దాదాపుగా ఒక 1000 ఎకరాల్లో, అంటే మొత్తం 120 ఎకరాలు, 100 ఎకరాలకు సంబంధించి పార్కింగ్ స్థలమే ఉంటుంది. కాబట్టి సో అక్కడంతా కూడా ఏ విధంగా పార్కింగ్ ఉండాలి, జిల్లాల నుంచి వస్తున్నటువంటి వాహనాలు ఏ జిల్లాల వారీగా ఎక్కడ పార్కింగ్ కల్పించాలనే దానిపైన కూడా రేపు అక్కడ నేతలు, కీలక నేతలు వెళ్ళి పరిశీలించనున్నారు. సో ఏ జిల్లాకు ఆ జిల్లా, అంటే మొత్తం ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే మాత్రం 10 జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాకు ఆ జిల్లా, ఉమ్మడి జిల్లాల వారీగా పార్కింగ్ ప్లేస్కి సంబంధించి, ఏర్పాట్లకు సంబంధించి, ఎందుకంటే తిరిగి మళ్ళీ వెళ్ళేందుకు, అంటే దూర ప్రాంతం నుంచి వస్తున్న వారు ఈ యొక్క సభాస్థలికి వచ్చిన తర్వాత
తిరిగి మళ్ళీ సొంత పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే సభ అయిపోయేసరికి నైట్ 9 గంటలు అవుతుంది కాబట్టి సో తిరిగి మళ్ళీ సేఫ్టీగా వెళ్ళేందుకు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు. కానీ విని ఎరగని రీతిలో ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 10 కోట్లకి పైగా అంటే దాదాపుగా 100 కోట్లు ఖర్చు చేయబోతుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా 10 లక్షలు అంటే మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చేసి 25 లక్షల రూపాయల చెక్కును కూడా ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఇచ్చారు. సో అవన్నీ కూడా వాల్ రైటింగ్స్ బ్యానర్స్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా ఖర్చు చేయనున్నారు. 100 కోట్లకి పైగా ఖర్చు చేయనున్నారు. ఈ సభకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. మరో 25 ఏళ్ల పాటు గుర్తుండిపోయేలా ఈ సభ నిర్వహించడం సిద్ధమవుతుంది. దాదాపుగా 2 నెలల నుంచి కేసీఆర్ దీనిపైన ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ దీనిపైన ఫోకస్ చేస్తున్నారు. ఎటువంటి కార్యక్రమం చేపట్టడం లేదు. దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించడం, బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా దగ్గరలో ఉత్తర తెలంగాణ నుంచి వస్తున్న వారికి ఏ విధంగా ఉండాలి, దక్షిణ తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి వారు వస్తున్నటువంటి ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అనేది, అంటే వాళ్ళు వస్తున్నప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు మంచిగా ఉండాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క సభకు సంబంధించి అంటే నెక్స్ట్ ఈ 3.5 ఏళ్ల తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. మరో 3.5 ఏళ్ల పాటు అధికారంలో ఉండబోతుంది. ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయం, ఈ రాష్ట్ర ప్రజలకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ అనేది చూపించే విధంగా కనీ విని ఎరగని రీతిలో ఈ బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించబోతుంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తిగా నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ చాలా రోజులు అవుతుంది ప్రతిపక్ష పార్టీ హోదాలో అనేక సార్లు 2-3 మీటింగ్లు ఏర్పాటు చేశారు. కృష్ణా జలాలకు సంబంధించి నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు, కరీంనగర్లో సభ పెట్టారు. సో కాబట్టి ప్రతిపక్ష పార్టీ హోదాలో తొలిసారిగా పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది కొంత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల ఆసక్తిగా కనబరుస్తున్నారు. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కేసీఆర్ ఈ యొక్క బహిరంగ సభకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు సన్నాహక సమావేశాలు నిర్వహించడం ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి సో దీనిపైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. దాదాపు 2 నెలలు అవుతుంది అనిల్. దాదాపు 2 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకించి దీనిపైన ఫోకస్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఒకవైపు పోరాడుతూనే ఉదాహరణకి గచ్చిబౌలి భూములు ఉన్నాయి. గచ్చిబౌలి భూమికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వివాదం అందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మద్దతు తెలిపారు. సో దానిపైన ఫైట్ చేస్తున్నారు. సో ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఒకవైపు పోరాటాలు నిర్వహిస్తూనే మరోవైపు ప్రత్యేకమైన ఫోకస్ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ అయిన బీఆర్ఎస్ పార్టీ పెట్టిన నేపథ్యంలో అందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి సో దీని తర్వాత ఇక పార్టీ మొత్తం కూడా ఓవరాల్గా ప్రక్షాళన చేయనున్నారు కేసీఆర్. సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఈ నెల 27న ముగిసిన తర్వాత వెంటనే మే నెలలో పార్టీ ప్రక్షాళన చేయనున్నారు. పార్టీ కమిటీలపైన దృష్టి పెడుతున్నారు. మొత్తం సంస్థాగతంగా పార్టీని విస్తరించాలని భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో అందుకు ఇప్పుడు తీసుకోబోయే బహిరంగ సభ మాత్రం ఖచ్చితంగా ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసీఆర్ ఆ రోజు సాయంత్రం 7 గంటలు ప్రత్యేక హెలికాప్టర్లో ఎలకతుర్తికి వెళ్తారు. ఎందుకంటే ఎలకతుర్తి ఉమ్మడి వరంగల్ జిల్లా అయినప్పటికీ ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎలకతుర్తి ఉంటుంది. ఎలకతుర్తి ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. సెంటిమెంట్ కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచే ఆయన ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ఉస్నాబాద్ నియోజకవర్గం అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక లక్ష్మీ నియోజకవర్గంగా భావిస్తారు. ఎందుకంటే 2014లో అక్కడ నుంచి ఎన్నికల శంఖారావం పూరించి అధికారంలోకి వచ్చింది. 2018 అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు 2018లో. సో అక్కడ ఎన్నికల శంఖారావం పూరించి విజయం సాధించింది. సో అందుకు లక్ష్మీ నియోజకవర్గంగా భావించే ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి మరోసారి ప్రతిపక్ష పార్టీ హోదాలో సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలంటున్నారు. అంటే వరంగల్ జిల్లా అయినప్పటికీ కూడా ఈ ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో చివరి గ్రామం ఎలకతుర్తి కాబట్టి అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు సెంటిమెంట్, మరోవైపు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భావించాలని సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ సక్సెస్ చేయాలని భావిస్తున్నారు. 10 లక్షలకు పైగా జన సమీకరణ చేయబోతున్నారు. 100 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. కాబట్టి సో ఆ రోజు కేసీఆర్ ఏం మాట్లాడతారంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆసక్తి నెలకొంది. రేపు మాత్రం కీలక నేతలు అక్కడికి వెళ్ళి ఈ యొక్క సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అనిల్. రైట్ సదులు, థ్యాంక్ యూ.